ఈరోజు వాగ్దానం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నిన్ను రక్షించటానికి విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఎవరైనా నీ మీద యుద్ధం చేసినా వారు జయించలేరు అంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో ఎవరైనా వ్యాజ్యమాడుతున్నారా? నీతో ఎవరైనా పోరాడుతున్నారా? నీ మీద ఎవరైనా గొడవకు వస్తున్నారా? నీతో ఏదైనా వివాదంగా వాళ్ళు నడుచుకుంటున్నారా? అయితే నిన్నేమైనా చేయాలని వాళ్ళు తలస్తూ ఉన్నారా? అయితే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి వారు ఒకవేళ అలా చేసినప్పటికి కూడా, అలా వ్యాజ్యమాడినప్పటికి కూడా, యుద్ధమాడినప్పటికి కూడా నువ్వు భయపడని అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను కాబట్టి వారు గెలవలేరు. ఒక మనిషికి దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ మనిషిని ఏ మనిషి ఎవరేం చేయలేరు. దేవుడు తోడు లేకపోతే మనం ఏం చేయలేం. దేవుడు తోడుంటే ఎవరేం మనల్ని చేయలేరు. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యుద్ధం ఉండదని, పోరాటం ఉండదని, వ్యాజ్యాలు ఉండవని దేవుడు చెప్పలే. వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు నీ మీద నిష్కారణంగా కూడా చేయొచ్చు, కానీ చేసినా సరే వాళ్ళు గెలవలేరు. ఎందుకంటే వారు చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా, విరోధంగా నేనున్నాను, ఎదురుగా నిలబడింది నేను, నన్ను వారు గెలవలేరు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు పోరాడుతున్న పోరాటంలో విజయం నీదే, జయము నీదే. దేవుడు నిశ్చయముగా నాకు విజయం ఇచ్చి నిన్ను ఆశీర్వదించి వర్ధులు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ దినము నీ పేరట నీ ప్రజలు నాయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి పోరాటాల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, నీ ప్రజలకు నిశ్చయముగా నా తండ్రి నీ జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి పనిబాటల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వాళ్ళ సమస్త విషయాల్లో నువ్వు తోడు నేడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకునే వ్యక్తులను, బిడ్డల్ని, కుటుంబాలని సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో నింపండి. ప్రతి బిడ్డకు మేలు చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.